హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. రోజు సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉండాలి కదా. ఈరోజు వీడియోలో కొంచెం హెల్తీగా శనగలతోటి చాట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. జనరల్గా పిల్లలు శనగల్ని ఉడికించి పెడితే తినడానికి పేచి పెడుతూ ఉంటారు కాబట్టి ఇలా చాట్ని కనుక చేస్తారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. హెల్తీ స్నాక్ చేసినందుకు మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఫస్ట్ మనం దీనికోసం శనగల్ని బాగా నానబెట్టుకోవాలి. నేనైతే ఈవినింగ్ ప్రిపేర్ చేయడానికి మార్నింగే శనగల్ని నానబెట్టేసుకుంటాను. ఇలా అయితే మనకి శనగలు బాగా నాని ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, బాగా మెత్తగా ఉడుకుతాయి. మీకు టైం లేదు అనుకుంటే ఒక 2-3 సార్లు బాగా కడిగి వేడి వేడి నీళ్ళల్లో ఒక 3 గంటల పాటు నానబెట్టుకోండి. ఇవి నానిన తర్వాత దీంట్లో వాటర్ని తీసేసి సరిపడా వాటర్ పోసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని కుక్కర్లో పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం మిక్సీ జార్లోకి కొద్దిగా పుదీనా ఆకుల్ని, కొత్తిమీర ఆకుల్ని, ఒక పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి, పావించు అల్లం, కొద్దిగా పంచదార, ఉప్పుని కూడా వేసుకుని వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయాక శనగల్ని బయటకు తీసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. లేదు అంటే ఇంకొక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగలు ఉడికించుకున్న ఈ వాటర్ని పారబోయకుండా ఏదైనా సూప్లో కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు వాడుకుంటే విటమిన్స్ అనేవి పోకుండా ఉంటాయి. అదే తక్కువ వాటర్తో శనగల్ని ఉడికించుకుంటే కనుక చాట్లోనే ఉపయోగించేసుకోవచ్చు. ఇప్పుడు పాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడికించుకున్న శనగల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, మనం తినే స్పైసీనెస్ని బట్టి కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు గరం మసాలాని కానీ చాట్ మసాలాని కానీ మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే గ్రీన్ చట్నీని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని పోసుకుని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. శనగలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ వాటర్ ప్లేస్లో మీరు శనగల్ని ఉడికించుకున్న వాటర్ని కూడా పోసుకోవచ్చు. శనగలు మసాలాలన్నీ పీల్చుకుని ఇలా పొడి పొడిగా అయిన తర్వాత దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, తురుముకున్న క్యారెట్ని వేసుకుని పైన కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకున్నామంటే వేడి వేడిగా శనగల చాట్ రెడీ అయిపోతుంది. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ శనగల్లో ముఖ్యంగా ఫైబర్ ఇంకా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ. రెగ్యులర్గా చేసే స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా కూడా స్నాక్స్ని ప్రిపేర్ చేసామంటే పిల్లలకి కూడా చాలా మంచిది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.